సర్కార్ కొలువు వచ్చేదాకానే కష్టం గాని ఒక్కపారి కొలువెక్కిండ్రంటే వాళ్ళకు వాళ్ళే తోపన్నట్టు ఫీల్ అవుతారు. టైం దాటినాక ఆఫీస్కు వచ్చినమా, టైం కాకముందే అవతల పడ్డమా అన్నట్టే చేస్తుంటారు. పని కావాలని పబ్లిక్ పోతే మొద్దులు మోసినట్లే కట్టింగ్లు ఇస్తుంటారు. ఉత్తగనన్నా కూర్చుంటారు కానీ పని చేయాలంటే సర్కారు జీతానికి కూసునుడే ఎక్కువ అన్నట్టు చూస్తుంటారు. లంచాలను జన్మ హక్కు అన్నట్టే ఫీల్ అయి జనాలను జల్గలెక్క పీర్చుక తాగే సర్కారు ఆఫీసర్లు కండ్లార చూసి కనువిప్పు చేసుకునే ముచ్చట తీసుకొచ్చిన. ఓ ఎడిటర్ అన్న ఇడివేయిగా. ఏహే తోపు పో అన్నా నువ్వు. నీ శ్రమకి వేల వేల జనార్దులన్నా. కాకి డిపార్ట్మెంట్ కు తురుపు ముక్కలెక్కున్నావు పో. కింద పడ్డ కాగితాన్ని కూడా తీయని పబ్లిక్ కు ఆర్డరేసి కదరు చూపెట్టే కొందరు కాకిలున్న ఈ జమానాలా పబ్లిక్ కోసం ఇంత తాపత్రయపడుతున్నావంటే నీకు ఎంత పెద్ద ప్రమోషన్ ఇచ్చినా తక్కువే అన్నా. మరిగా అసలు ముచ్చటేందంటే ఎన్టీఆర్ జిల్లా నందిగామ కాడున్న వై జంక్షన్లా పెద్ద రోడ్డు మీద పెద్ద పెద్ద గుంతలు పడ్డాయట. దీంట్లో వాన నీళ్లు జయంగా వచ్చిపోయే బండ్లకు మస్తు తిప్పలైతుందట. అసలుకే హైవేనాయే. ఆయనతో బొందల పడితే బండలకు టక్కరైతదని అటు దిక్కు కొలువు చేస్తున్న కానిస్టేబుల్ రవికిరణ్ అన్న శ్రమదానం చేసిండు. రోడ్లేసేటోళ్ళు చూసుకుంటారు తీ అని ఊకోలేదు. పోలీసోళ్ళు ఆర్డర్ వేసిండంటే ఎవరో ఒకరు చేస్తారు గాని ఈ అన్న ఆ టైపు పోలీసుగా అన్నట్టున్నాడు. తట్టా పార తెచ్చి ఆయన్నే మట్టి ఎత్తిపోసిండు. అల్కగా బండ్లు పోయేటట్టు చేసిండు. అసొంట పోయేటోళ్ళు కూడా అన్నను తారీఫ్ చేసుకుంటా శనార్థులు చెప్పిండ్రు. ఉత్తగా చేయాల్సిన పనుల కోసం లంచాలు ఇరగమరగ బుక్కేటోళ్ళు ఒక్క రోజన్నా ఈ అన్న లెక్క బతుకుండ్రి. జీవితానికి ఇంత సార్థకత తెచ్చుకోండ్రి సరేనా.